దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? ఈరోజు మరొకసారి మన దేవాతి దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం, గణపరుద్దాం. అటు తర్వాత మనం పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు దేవుడు మీ యొక్క కన్నీటిని సంతోషంగా మార్చబోతున్నాడు అన్న వాక్యాన్ని మనం వినబోతున్నాం. మొదట ఈ పాటని మనం పాడుకుందాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సమకూర్చెనన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చెనన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సిల్వలో
సమాధాన పరచును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము. సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. అమూల్యమైన రక్తము యేసు రక్తము. యేసు రక్తము, యేసు రక్తము. కళ్ళు మూసుకొని వాక్యం వినబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపి అయిన దేవుడవు నాయనా. మా దుఃఖము సంతోషంగా మారునుగాక. ఆ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ప్రభువా మాతో మాట్లాడమని, మాకు నేర్పించి బోధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనమందరము కూడా కీర్తన 126లో ఒక మాట రాయబడుతుంది. రిస్టోర్స్ ఫార్చ్యూన్స్ ఓ లార్డ్ ఫ్రమ్ ద క్యాప్టివిటీ అనే మాట ఉంది. ప్రభువా మా యొక్క జీవితాలని మళ్ళీ పునరుద్ధరించు అని ఇజ్రాయెల్ ప్రజలు ప్రార్థిస్తూ ఉన్నారు. నెగేబు దేశంలో ఎలాగైతే ఆ యొక్క
సెలయేరు నీరు పారుతుందో ప్రభువా, మా జీవితాల్లో కూడా మళ్ళీ చిగురింప చేయని ప్రార్థిస్తున్నారు. దాని కథ మనం ఒకసారి వింటే, ఇజ్రాయేల్ ప్రజలు సర్వము కోల్పోయారండి. వాళ్ళు బబులోను దేశానికి వాళ్ళు బానిసలుగా వాళ్ళు వెళ్ళారు. ఈ బానిసలుగా వాళ్ళు వెళ్ళి వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సుమారు 70 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు బహుశా దేవుడి దగ్గర మొరపెడుతుండొచ్చు, అయ్యో 70 సంవత్సరాలు అయిపోయింది, మేము ఒక అన్య దేశంలో ఉన్నాం, బబులోను దేశంలో ఉన్నాం. ఒకవైపు వాళ్ళు బాగా ఆరాధించే యెరూషలేము దేవాలయం మొత్తం కూడా కూలగొట్టబడింది. వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఆస్తిపాస్తులు 70 సంవత్సరాలు అయిపోయాయి కాబట్టి ఇల్లు, ఆస్తిపాస్తులు సర్వం కోల్పోయారు. ఒక బానిసలుగా ఒక అన్య దేశంలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. మనం కీర్తన చదువుతున్నామండి. మనం వాక్యంలో చూస్తే కీర్తన 137 1-4 వచనాల్లో మనం జాగ్రత్తగా వాక్యాన్ని చదివితే, అక్కడ వాళ్ళు ఆ బబులోను నది దగ్గర ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యో, ఈ అన్య దేశంలో మేము మా దేవుణ్ణి ఆరాధించలేమే, కీర్తనలు ఎలా పాడగలుగుతాం? అన్య దేశంలో మా దేవాతి దేవుడికి కీర్తనలు ఎలా పాడగలుగుతాం అని వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే చాలా రోజులైంది వాళ్ళు దేవుడికి ప్రార్థన చేసి, చాలా రోజులైంది వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి. ఎందుకంటే ఎలాంటి దేశంలో ఉన్నారు అంటే, అప్పుడు నబుకద్నెజర్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరు కూడా వాళ్ళు స్వేచ్ఛగా ప్రార్థన చేయడానికి అనుమతినిచ్చేవాడు కాదు. ఒకానొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆయన ఒక ప్రతిమను తయారు చేసి ఆ ప్రతిమకు అందరూ నమస్కరించాలని ఒక శాస్త్రం తీసుకొస్తున్నాడు. షద్రత్, మిషద్, అభినోగులని వాళ్ళు మేము సజీవుడైన దేవుణ్ణి మాత్రమే మేము ఆరాధిస్తామని నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళని అగ్నిగుండంలో వాళ్ళు నేస్తున్నాడు. అలాంటి భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి భయంకరమైన దేశంలో వాళ్ళు ఉన్నారు. దానియేలు రాజు ఆజ్ఞని ఆయనను పట్టించుకోకుండా దానియేలు రోజుకి 3 సార్లు తన యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసే అలవాటు ఉండేది. దానియేలుని కూడా కట్టడి చేద్దామని ఒక శాస్త్రం తీసుకొచ్చినప్పుడు దానియేలు కూడా దేవుడికి మాత్రమే ఆయన విధేయుడై ప్రార్థన చేయడం చూస్తూ ఉన్నాం. అది కోపం వచ్చిన రాజు నా శాస్త్రముని ఉల్లంఘించాడని గమనించిన రాజు ఆయన తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేస్తూ ఉన్నాడు. అలాంటి భయంకరమైన స్థితిలో, అలాంటి దేశంలో యూదులు బానిసలుగా ఉన్నారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, సుమారు 70 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇదే పరిస్థితిలో ఇజ్రాయెల్ ప్రజలు మనము ఐగుప్తు దేశంలో ఉండడం మనం గమనిస్తున్నాం. అక్కడ 400 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. నిర్గమకాండ 3వ అధ్యాయం 7వ వచనంలో వాక్యాన్ని చూస్తున్నాం. అక్కడ వాళ్ళు దేవుడికి మొరపెడుతున్నారు. మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని ఎన్నుకొని వాళ్ళు ఆ ఐగుప్తులో ఉన్న బానిసత్వం నుంచి దేవుడు వాళ్ళందరినీ కూడా విడిపిస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు మొరపెట్టారు. వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మార్చాడు. ఇక్కడ కూడా మళ్ళీ 70 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు బబులోను దేశంలో ఇప్పుడు ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు దేవుడి దగ్గర. వాళ్ళ ప్రార్థనకి జవాబుగా కొరెషు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజు పరిపాలిస్తున్న సమయంలో ఆ రాజు ఒక శాసనాన్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ రాజు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1-4 వచనాలు మనం జాగ్రత్తగా వాక్యాన్ని చదివితే ఆ రాజు లేచి అంటున్నాడు, అనేక సంవత్సరాలుగా ఇజ్రాయెల్ ప్రజలు మన దగ్గర బానిసలుగా ఉన్నారు, వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళిపోవచ్చు. అంతేకాదు వాళ్ళ దేశంలో మందిరము కట్టుకోవడానికి సామాగ్రిని అంతా సిద్ధపరచండి అంటున్నాడు. 3వ మాటగా రాజు ఏమంటాడంటే, వాళ్ళకి కావలసిన బంగారం కావచ్చు, వెండి కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆ దేశంలో ప్రజల విజ్ఞప్తి చేస్తున్నాడు, మీరు ధారాళంగా దానము చేయండి అని చెప్తున్నాడు. 70 సంవత్సరాలు వాళ్ళు కన్నీరు కారుస్తూనే వచ్చారు.
కానీ దేవుడు వాళ్ళ ప్రార్థన విన్నాడు. చూడండి, అక్కడ ఒక మంచి మాట రాయబడింది. ఎజ్రా గ్రంథం 1:1-4 దేవుని ఆత్మ కోరేషుతో మాట్లాడించాడు అనే మాట అక్కడ రాయబడింది. కోరేషు రాజు ఒక అన్యుడు, కానీ దేవుని ఆత్మ ఆయనతో వీళ్ళని మరొక్కసారి ఆశీర్వాదంలో పునరుద్ధరించడానికి దేవుని ఆత్మ వాళ్ళకి సహాయం చేశాడు. ఈరోజు మనము కూడా అనేక సంవత్సరాలుగా కొన్ని విషయాలను బట్టి బాధించబడుతున్నామేమో, నొప్పించబడుతున్నామేమో. బహుశా నువ్వు అనారోగ్యంలో ఉండి, ప్రభువా ఎన్ని సంవత్సరాలు, బహుశా నువ్వు కోర్టు కేసుల్లో ఉండి, ప్రభువా ఎన్ని సంవత్సరాలు ఈ కోర్టు కేసులు, ప్రభువా ఎన్ని సంవత్సరాలు ఈ కుటుంబ గొడవలు. వీళ్ళు కూడా 70 సంవత్సరాలు విసిగిపోయారు, వేసారిపోయారు. కానీ దేవుడికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. వాక్యం అదే పలుకుతుంది. కీర్తన 126లో దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. అక్కడ అంటున్నాడు, ఎందుకంటే 70 సంవత్సరాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మొత్తం ఆశని కోల్పోయారు. అలాంటి సమయంలో నెగేబు అనే ఒక దేశంలో, నెగేబు అనే ఆ ప్రాంతంలో, దక్షిణ దేశం అంటే అదంతా మొత్తం కూడా ఎడారి ప్రాంతం. ఆ ఎడారిలో ఎప్పుడు కూడా నది నీరు పారదు. కానీ అకస్మాత్తుగా ఎప్పుడైతే వర్షాలు బాగా పడతాయో, అకస్మాత్తుగా ఆ ఎడారిలో సెలయేరు నీరు, ఆ యొక్క నది పారుతుందంట నెగేబు దేశంలో. అయితే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఆ ఎడారిలో ఎప్పుడు నీళ్ళు రావు, కానీ అకస్మాత్తుగా ఎలాగైతే ఆ యొక్క ఎడారిలో నీళ్లు పారి ఆ ప్రదేశమంతా సస్యశ్యామలంగా మారుతుందో, అలాగే ప్రభువా మా జీవితాలు కూడా మోడు బారిన మా జీవితాలని చిగురింపచేయమని ప్రార్థిస్తున్నారు. వాళ్ళ ప్రార్థనకి జవాబుగానే కోరేషు అనే రాజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. మోడు బారిన వాళ్ళ జీవితాలలో మళ్ళీని దేవుడు చిగురింపచేస్తూ ఉన్నాడు. ఆశని కోల్పోయారు, నిరీక్షని కోల్పోయారు. ఇక మేము జీవితాంతం బానిసలమే అనే ఒక నిర్ణయాన్ని కూడా వచ్చి ఉంటారు వాళ్ళు. కానీ అలాంటి సమయంలో దేవుని ఆత్మ కోరేషు రాజుతో ఆ మంచి నిర్ణయం తీసుకునే విధంగా దేవుని ఆత్మ వాళ్ళకి సహాయం చేశాడు. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలో ఉంటే అదే పరిశుద్ధాత్మ దేవుడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. కఠినాత్ములైన వారితో దేవుని ఆత్మ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునే విధంగా దేవుని ఆత్మ నీకు నాకు సహాయపడుతుంది. చాలా సందర్భాల్లో అంత అయిపోయింది అనుకుంటాం, కానీ అలాంటి సమయంలోనే దేవుడు మన జీవితాల్లో పనిచేస్తాడు. నిరీక్షణ కోల్పోతాం, ఇక మనకు జరగదు, ఇది అసాధ్యము అనుకుంటాం. అలాంటి సమయంలోనే దేవుడు మేలు చేసేవాడుగా ఉంటాడు. ఎందుకంటే నీ దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి. ఈరోజు ధైర్యం తెచ్చుకుందాం. నీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. వాట్ యు సో ఇన్ టియర్స్ మే యు రీప్ ఇన్ జాయ్. వాట్ ఎవర్ యు సో ఇన్ టియర్స్ మే యు రీప్ ఇన్ జాయ్. ఒక చిన్న కథ చెప్తాను, కథ చెప్పి ముగిస్తాను. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో నేను చదివిన కథ ఇది. ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని తల్లిదండ్రులు వద్దనుకొని ఒక చెత్త కుప్పలో పడేశారంట. ఆ అమ్మాయి ఆ చెత్త కుప్పలో పడేసిన తర్వాత ఆ అమ్మాయిని ఒక ఆశ్రమం వాళ్ళు తీసుకున్నారు. ఆశ్రమం వాళ్ళు తీసుకొని వాళ్ళు పెంచుకుంటున్నప్పుడు ఆస్ట్రేలియా దేశం నుంచి ఒక ఇద్దరు దంపతులు వచ్చారంట. ఒక అబ్బాయిని తీసుకోవాలని, వాళ్ళకి ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది, అబ్బాయిని దత్తత తీసుకోవడానికి వచ్చారంట. కానీ అలాంటి టైంలో ఆ అనాథ శరణాలయంలో ఒక అమ్మాయి చాలా మంచిగా, ఆమె ముఖంలో ఒక మంచి కాంతిని చూసి, మాకు అబ్బాయి వద్దు, ఈ అమ్మాయి తీసుకొని వెళ్తామని అన్నీ కూడా వాళ్ళు ఫార్మాలిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకొని ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళిపోయారంట. ఆస్ట్రేలియా దేశంలో ఆ అమ్మాయికి బాగా క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి క్రికెట్లో ఆమె ఆడటానికి ప్రోత్సహిస్తూ వచ్చారంట. ఈరోజు ఆమె ఆస్ట్రేలియా క్రికెట్ టీంకి ఆమె
క్యాప్టెన్గా ఉంటూ ఉంది. ఆమె పేరు లూయిస్. చూడండి, ఒకప్పుడు తృణీకరించబడింది. సొంత తల్లిదండ్రులే వద్దనుకొని చెత్త కుప్పలో పడేశారంట. కానీ దేవుడు అది గమనించిన దేవుడు ఆమెకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఆమె అనుకుని ఉండొచ్చు, నా తల్లిదండ్రులు నిరాకరించారు, నాకు భవిష్యత్తే లేదనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఆమెకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చాడు, మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఈరోజు అదే స్థితిలో నీవు ఉంటే, నీ కుటుంబం ఉంటే, నీ దుఃఖాన్ని కూడా దేవుడు సంతోషంగా మార్చునుగాక. నిరీక్షణ కోల్పోయి ఉంటే దేవుడు నీ కుటుంబంలో అద్భుతము చేసి మళ్ళొక్కసారి నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెట్టునుగాక. ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని, ప్రభువా, నేను నిరీక్షణ కోల్పోయాను, నా అనారోగ్యాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నాను ప్రభువా, నా ఆర్థిక స్థితిని బట్టి కన్నీళ్లు కారుస్తున్నాను ప్రభువా, చాలా రోజులైన ప్రభువా నేను నవ్వి, కానీ ఈరోజు నా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడవు అని తెలుసుకున్నాను నాయన. మా దుఃఖాన్ని సంతోషంగా మార్చు ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము, సంపూర్ణ శాంతి నీచును యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, అమూల్యమైన రక్తము యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. లార్డ్, ఇట్ ఇస్ రిటన్ ఇన్ Psalm 126 verse 3 and 4, యు రిస్టోర్ ద ఫార్చ్యూన్స్ ఆఫ్ యువర్ పీపుల్. నీ బిడ్డల యొక్క స్థితిగతులని మార్చే దేవుడవు నాయన. ప్రభువా, ఈ వాక్యం ఎవరెవరైతే వింటున్నారో
వాళ్ళతో మాట్లాడమని కోరుతున్నాను. వాళ్ళ దుఃఖం సంతోషంగా మారునుగాక. వాళ్ళ కుటుంబాల్లో మరొక్కసారి నీ ఆనందం సంతోషంతో వాళ్ళు నింపబడుదురుగాక. వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో కలుద్దాం. మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చునుగాక. దేవుడు మిమ్మల్ని కాచి కాపాడునుగాక.